హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం మొంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనలను ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇంకో కీర్తన ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు. మేము ఈ కీర్తనలు ధ్యానించుండగా ఇందులో అర్థాన్ని మా హృదయంలో నింపమని కోరుకుంటూ ప్రతిమాలుకుంటూ మనకి చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనలకి మొంగమూరు దేవదాస్ గారు రచించిన మరి కీర్తన సిలువ సంబంధించిన కీర్తన. సిలువ ధ్యానము. రాగం వచ్చేసి బిలహరి, తాళము తిశ్రగతి. పాప మెరుగునట్టి ప్రభుని బాధ పెట్టిరి. ఈ కీర్తనని మనం ధ్యానించుకుందాం. పాప మెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి. పాప మెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి. శాపవాక్యములను బల్కి శ్రమలు బెట్టిరి. శ్రమలు బెట్టిరి. శ్రమలు బెట్టిరి. పాప మెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి. పాప మెరుగునట్టి ప్రభుని బాధ పెట్టిరి అంటే అసలు పాపమే తెలియని ప్రభువుని చాలా బాధ పెట్టారు, అసలు వేధించారు, లేదా శాపవాక్యములను పలికి అంటే శాపాలు చెప్పడం వల్ల చాలా కష్టాన్ని కలిగించారు. పాపం క్షమించబడినట్టు వ్యవహరిస్తూ నిజానికి శాపాలు చెప్పి శ్రమలు కలిగించి ఆయనని చాలానే నలగగొట్టారు అనమాట. మన పాపాలని ఆయన మోసుకున్నారు కదా. మనం క్షమించబడడానికి ఆయన మన పాప భారాన్నంతా ఆయన మోసారు. కానీ మనం ఏం చేస్తాం? ఆయనకి శాపాలు పెట్టి ఆయన ఎంతగానో కష్టపెట్టాము. They caused the Lord pain as if sin were erased, or more contextually, they grieved the Lord as though sin had been blotted out, uttering curses instead, causing troubles and problems. దరికి వచ్చువారి జూచి తాగడాయేను. దరికి వచ్చువారి జూచి దాగడాయేను. వెరవకుండా వెళ్ళి తన్ను వెల్లడించేను. 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 పాప మెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి. అంటే ఆయనకి దగ్గరికి వచ్చే వాళ్ళని ఎవరిని వాళ్ళ దగ్గర నుంచి ఆయన దాక్కోలేదు. ఆయనకి ముందుగా వస్తున్న ప్రాబ్లం నుంచి ఎప్పుడు ఆయన పారిపోలేదు, ఎస్కేప్ అవ్వలేదు. భయపడకుండా ముందుకు వెళ్ళి ఆయనెవరో వాళ్ళందరికీ తెలియచేశాడు. He did not hide or flee from those who came to arrest him. He went forward openly and revealed himself. నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి. నిరుపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి. దొరతనము వారి ఎదుట పరిహసించిరి. 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 పాప మెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి. ఆయన నిరపరాధి అయినప్పటికీ ఆయన దండించారు. ఆయన్ని అందరి ముందు అపరాధిగా నిలవబెట్టారు, అధికారుల ముందు నిలవబెట్టారు. వారందరి సమక్షంలో ఆయనను అవమానించారు, ఎగతాళి చేశారు, అపహసించారు. They stood the innocent father before the judge and mocked him in their presence. తిట్టినను మరలా వారిని తిట్టడాయేను. తిట్టినను మరలా వారిని తిట్టడాయేను. కొట్టినను మరలా వారిని కొట్టడాయేను. 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 పాప
పాపమెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి. తిట్టినా తిరిగి తిట్టలేదు, కొట్టినా తిరిగి కుట్టలేదు, అసలు వారి మీద ప్రతీకారమే చూపించలేదు. Though they insulted him, he did not insult them back. Though they struck him, he did not strike them in return. తన్ను జంపు జనుల ఎడల దయను చూపేను. తన్ను జంపు జనుల ఎడల దయను చూపేను. చెన్నుగా దొంగను రక్షింప చేయి చాపేను. చేయి చాపేను. చేయి చాపేను. తనను చంపించే జనుల మధ్య ఆయన దయ చూపించారు. ఆయన పక్కనున్న దొంగని కాపాడారు, తోటి దొంగను కాపాడారు, క్షమించారు. Among the people who accused him, he showed mercy. He saved and forgave the thief on the cross. కాలువలుగా రక్తమెల్ల గారుచుండేను. కాలువలుగా రక్తమెల్ల గారుచుండేను. పాలకుండవు యేసు జాలి బారుచుండేను. 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 పాపమెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి. పాపమెరుగనట్టి ప్రభుని బాధ పెట్టిరి. కాలువలుగా రక్తం అయింది, చాలా ఎక్కువగా ప్రవహించింది, కారింది. తాగలేక యేసు చాలా నొప్పితో బాధపడుతూ శిలువ మీద ఉన్నారు. ఆయన పాలకుడు, మనందరినీ పాలించే దేవుడు. ఆయన జాలి మనందరి మీద ప్రవహిస్తూనే ఉంది. Blood flowed slowly like water from his side. Jesus, unable to drink, continued to suffer in agony. Still, he is showing his mercy and his grace upon every one of us. అలాంటి ప్రభుని మనం బాధ పెట్టాం, మనందరం బాధ పెట్టాము అని చెప్పి ఈ పాట యొక్క, ఈ కీర్తన యొక్క అర్థం. యేసయ్య ఇంత మంచి కీర్తనని మాకు పరిచయం చేసి దీని యొక్క అర్థాన్ని మాకు తెలియచేసినందుకు మీకు అనేక వందనములు చెల్లించుకుంటున్నాం. మా ఈ ప్రయత్నంలో తోడుగా ఉండండి. ఇది అందరూ వినగలుగుటకు, వారు సన్నిధిలో ఈ కీర్తనలు ధ్యానించుకునేటప్పుడు వారికి ఇది ఉపయోగపడగలుగుటకు సహాయం చేయండి. నాకు చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమెన్.